నాడు ఆసుపత్రి భవనంలో ప్రారంభమైన డిగ్రీ కళాశాల అది. మొదట ఇంటర్, డిగ్రీ కోర్సులను ఇక్కడే బోధించినా తర్వాత అది డిగ్రీకే పరిమితమైంది. అంతేకాకుండా ఈ కళాశాలను మహిళా డిగ్రీ కళాశాలగా మార్చారు. అప్పుడు అదే ఇక్కడి విద్యార్థులకు ఆధారం. అరకొర వసతులు ఉన్నా ఎందరో మంది విద్యార్థినులు ఈ కళాశాలలో చదివి ప్రయోజకులయ్యారు. వివిధ ఉద్యోగాలు, వృత్తుల్లో కొనసాగుతున్నారు. అటువంటి ఈ కళాశాల అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం అన్ని ఆధునిక హంగులను సంతరించుకొని ప్రైవేటు కళాశాలలకు ధీటుగా నిలబడింది. మెరుగైన ఫలితాలను సాధిస్తోంది. అదే ఆదిలాబాద్ పట్టణంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల. ఇక్కడి విద్యార్థుల ఉన్నత విద్యా అవసరాల దృష్ట్యా ఆదిలాబాద్ పట్టణంలో 14 ఫిబ్రవరి 1985లో ఏర్పాటు చేసిన కళాశాల ఇది. అది కూడా ఆసుపత్రి భవనంలో. అప్పుడు ఇది ప్రభుత్వ మహిళా కళాశాలగా పిలువబడింది. ఇదే కళాశాల ప్రాంగణంలో కొన్నేళ్లు బాలికల జూనియర్ కళాశాలను కూడా కొనసాగించి తర్వాత కలెక్టర్ కార్యాలయం వైపు తరలించారు. మహిళా డిగ్రీ కళాశాల మాత్రం ఇదే భవనంలో కొనసాగుతూ వచ్చింది. BA, BCom కోర్సుల్లో ఇక్కడ విద్యాబోధన కొనసాగేది. ఆదిలాబాద్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రతిరోజు విద్యార్థినులు ఇప్పటికీ ఈ కళాశాలకు వస్తుంటారు. అయితే సైన్స్ గ్రూపులను కూడా ఈ కళాశాలలో ప్రవేశపెట్టారు. 14 ఫిబ్రవరి 2020లో ఆదిలాబాద్లోనే ఉన్న ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల నుండి BA, BCom కోర్సులను ఈ కళాశాలకు మార్చి ప్రస్తుత మహిళా డిగ్రీ కళాశాలను కో-ఎడ్గా మార్చి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలగా పిలుస్తున్నారు. ఇక్కడి సైన్స్ గ్రూపులను అటు ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలకు బదిలీ చేసి దాన్ని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలగా మార్చారు. సిబ్బందిని కూడా అక్కడి వారిని ఇక్కడికి, ఇక్కడి వారిని అక్కడికి బదిలీ చేశారు. కాగా ఈ కళాశాల సాధించిన ప్రగతిని గురించి, దాని వెనుక ఉన్న కృషిని గురించి ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జలగం అనిత News 18తో వివరించారు. కళాశాలకు సంబంధించిన అన్ని రిపేర్స్ చేయించడం జరిగింది. వాటర్ ప్లాంట్ కూడా యూజ్ లో లేకుండే వాటర్ ప్లాంట్ ని యూజ్ కి తీసుకొచ్చాము. అదేవిధంగా క్లాస్ రూమ్స్ అన్ని కూడా, ఫ్లోరింగ్స్ అన్ని కూడా మళ్ళీ టైల్స్ వేసి ఒక 4-5 క్లాస్ రూమ్స్ అండ్ వరండా అన్ని కూడా సెట్ చేయడం జరిగింది. పార్కింగ్ షెడ్స్, ఇక్కడ పార్కింగ్ కి ఏం లేకుండే మొత్తం గ్రౌండ్ అంతా కూడా వెహికల్స్ పెడుతుండే. ఆ పార్కింగ్ షెడ్స్ చేయించడం జరిగింది. అదేవిధంగా 2 గేట్స్ ఉండే. ఆ 2 గేట్ల వల్ల పిల్లల్ని కంట్రోల్ చేయడం కానీ చాలా ఇబ్బంది అయ్యేది. అట్లా అందుకని 2 గేట్లు కూడా అటు మూలకు ఇటు మూలకు ఒకటి ఉంటే అవి రెండింటిని క్లోజ్ చేసి కళాశాలకు మిడిల్లో గేటు పెట్టడం జరిగింది. 30 కంప్యూటర్లు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా స్పోర్ట్స్ కోర్ట్స్, బాస్కెట్బాల్ కోర్టు, వాలీబాల్, షటిల్ కోర్ట్స్ లాంటివి ఏర్పాటు చేయించుకోవడము. అదేవిధంగా స్పోర్ట్స్ మెటీరియల్, జిమ్ మెటీరియల్, గర్ల్స్కి సంబంధించిన జిమ్ పరికరాలు ఉండే. అయితే బాయ్స్ కోయెడ్గా మారింది కాబట్టి బాయ్స్ సంబంధించిన జిమ్ పరికరాలు అవన్నీ కూడా మేము శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. వాటర్ కూలర్ కూడా కలెక్టర్ గారి సహకారంతో తెప్పించుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ మహిళా డిగ్రీ కళాశాల ప్రస్తుతం కొత్త హంగులను సంతరించుకుంది. పక్కా భవనాలు, ఆధునిక కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, బాస్కెట్బాల్ కోర్ట్, జిమ్ సౌకర్యం కూడా కల్పించారు. పచ్చని చెట్లు, పరిశుభ్రమైన విశాలమైన పరిసరాలతో విద్యార్థులకు ఆహ్లాదాన్ని పంచుతోంది. NCC, NSS విభాగాలు కూడా ఈ కళాశాలలో ఏర్పాటు చేసి విద్యార్థులకు క్రమశిక్షణ, సమాజ సేవ పట్ల అవగాహన కల్పిస్తున్నారు. NAAC గుర్తించబడి B+ గ్రేడును సాధించింది ఈ కళాశాల. క్రీడల్లోనూ ఈ కళాశాల విద్యార్థులు పలు పతకాలు సాధించారు. జాబ్ మేళాలో పాల్గొన్న ఈ కళాశాల విద్యార్థులు మంచి ప్లేస్మెంట్లు పొందారు. మొత్తం మీద ప్రైవేటుకు ధీటుగా మెరుగైన ఫలితాలను సాధిస్తూ ఈ కళాశాల ఆదర్శంగా నిలుస్తోంది.